తెలంగాణ సమాజం వేరు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబం అనుకున్నాడు కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. సొంత బిడ్డను కూడా పక్క పెట్టిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కార్యకర్తలు ఇంపార్టెంట్, తెలంగాణ సమాజం ఇంపార్టెంట్. కేసీఆర్ గారిని మళ్ళీ ఏదైతే సీఎంగా తెలంగాణ సమాజం చూడాలనుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ప్రజలు ఏదైతే గ్రౌండ్ స్థాయిలో కవితక్క ఇష్యూను చర్చించుకోండి, ఇంకా ఎందుకు ఈమెను ఇంకా కొనసాగిస్తున్నారన్న నిర్ణయాలు మొత్తం కంప్లీట్గా పార్టీ దాకా వచ్చినాయి. కాబట్టి పార్టీ ఒక క్రమశిక్షణ చర్య తీసుకున్నది. ఇంకొకటి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఏదైతే 13-14 ఏళ్ళు ఇంత క్రమశిక్షణ లేదే 13-14 ఏళ్ళు కొట్లాడి మేము తెలంగాణ తీసుకొస్తామా, 9.5 ఏళ్ళు పరిపాలన సాగిస్తామా? వాస్తవంగా రాజకీయ పార్టీలు అన్నప్పుడు, వాస్తవం కొంత కుటుంబ సభ్యులు హట్ అయినప్పుడు, వేరే పార్టీలే వేసినప్పుడు వాస్తవంగా విమర్శించేది ఉంటుంది. నేను చెప్తా విమర్శిస్తారు. అధికారం వచ్చిన తర్వాత నేను కూడా చెప్తున్నా, అధికారం వచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు కూడా ఇతర పార్టీలు, మా పార్టీలకి వెళ్ళి ఇతర పార్టీలు పోయి మమ్మల్ని ఖచ్చితంగా విమర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఏదైతే నొచ్చుకున్న అంశాలు ఉంటాయో దాని తర్వాత వాస్తవంగా పార్టీని ఇబ్బంది పెడితేనే పక్కకి తీసేస్తారు. కానీ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే నన్నెందుకు తీసుకెళ్ళి ఇంకా కూడా పార్టీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి పోయిన వాళ్ళకు కూడా ఏదైతే కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద ప్రేమ ఉన్నది, మా దాంట్లో రానికి ప్రయత్నాలు చేసినా కూడా మేము రానియలేదు కాబట్టి మా మీద అక్కసు పెంచుకున్నారు తప్ప ఇంకా ఏం లేదండి. అదేవిధంగా నేనైతే జాగృతి సోదరులకు చెప్తున్నా, కేసీఆర్ గారు దేవుడు అని క్లియర్గా ఎవరు చెప్పిళ్ళు? కవితక్క చెప్పింది. హిమ్స్ హర్సెల్ఫ్ గయ్యాల్ని అని ఒప్పుకున్నది. కాబట్టి మీరు దయచేసి దయ్యం వైపు ఉండకండి. కవితక్క అనేది నేను అంటలేదు, ఆ మాట నేనంటే నాకు తప్పు అవుతుంది. కవితక్క అన్నది కాబట్టి దేవుని సైడ్ ఉండండి, అనవసరంగా మీ కెరీర్ను పాడు చేసుకోకండి. ఓకే రైట్. మొత్తానికైతే కవితక్కను మీరు ఎంతసేపు దయ్యం లాగా నేను అనలేదండి, నేను అస్సలు అనలేదండి. అవును, ఫ్లో నేను అనలేదు. కవితక్కే మొండిదాన్ని గయ్యాలని చెప్పండి వెంకట్ గారు. శ్రీనివాస్ గారు ఒక మాట ఏంటంటే, సరే వేరే పదంతో పర్యాపదంతోనో నానార్థంతో ఆల్రెడీ రామూర్తి గారు అనేశారు. కానీ శ్రీనివాస్ గారు నేనేమంటున్నా అంటే, నిజామాబాద్ లో ఎలక్షన్ జరుగుతాయి 2019లో, అదే విధంగా మెదక్ లో కూడా జరుగుతాయి. పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కేవలం కవిత గారు 70,000 ఓట్ల తేడాతో ఓడిపోతారు. కానీ మెదక్ లో మాత్రం 3,20,000 ఓట్లు మెజారిటీ ఎక్కువ వస్తుంది సార్. అంటే కొంచెం పక్కనే ఉంటాయి నియోజకవర్గాలు కూడా. హరీష్ రావు గారు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే మంచి మెజారిటీతో వారు గెలిచి ఉండేవారంట అప్పుడున్న సిచ్యువేషన్ లో. అప్పటి నుంచే గొడవలు మొదలయ్యన్న విషయం అయితే విషయం. సో ఒకటి చెప్తున్నా సార్, ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఈ రోజు కవిత గారు ఎలిగేషన్ చేసిన ప్రతి అంశంలో హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు టార్గెటెడ్ గా కవిత గారిని బయటికి పంపించినట్టే ఉంది. కానీ కవిత గారు పార్టీని మోసం చేసినట్టు లేదు. శ్రీనివాస్ గారు, ఇది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. మోసం చేయాలనుకుంటే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? లోపలే ఏదో మీరు చెప్పారు కదా ఇందాక పద్మవ్యూహం అనేది, ఆ పద్మవ్యూహంలో ఇప్పుడు కవిత గారు కూడా జాగృతి నడిపి తెలంగాణ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తున్నా వినండి. శ్రీనివాస్ గారు, సంతోష్ గారు కేసీఆర్ గారి పక్కనే ఉండొచ్చు, హరీష్ రావు గారు సిద్దిపేటలోనే ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారి తర్వాత జాగృతి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో మాలాంటి యువకులు, మేము అప్పుడు చిన్న వాళ్ళం, మాలాంటి వాళ్ళకి తెలిసిన వ్యక్తి కేవలం కవిత గారు మాత్రమే. ఈ రోజు మొన్నటిదాకా నువ్వే అన్నావు కదా, నేను అనలే కదా, డిఫెండ్ చేసిన కదా లైవ్ లో నేనే ఉన్నా కదా, నువ్వే అన్నావు కదా, అవినీతి పరాల నువ్వే అన్నావు కదా, కవితక్క చేయమంటే మీ పార్టీ ఓడిపోయిందని నువ్వే చెప్పినావు కదా. చెప్తున్నా 100%. చెప్తా వినా నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నా మాట వినాలి. నువ్వు మాట్లాడినప్పుడు ల్యాండ్ లో ఏం జరిగిందన్న అంశం మీద జరిగింది తప్ప ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం జరగలేదు. చెప్పండి, ఎక్కడ చెప్పింది అవినీతి గురించి? ఎక్కడ చెప్పింది అవినీతి? ఎక్కడ జరిగింది? ఎల్ఎన్టీ కంపెనీకి మీరు ఇస్తున్నారు, ఎల్ఎన్టీ కంపెనీకి మీరు ఇస్తున్నారు, మరి ఎందుకు ఇస్తున్నారు? అబద్ధాలు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. నేను చెప్తా వినండి శ్రీనివాస్ గారు. ఇది 2023 అక్టోబర్ 21వ తారీఖు అది కూలింది, అది కార్యక్రమం కూలింది. అక్టోబర్ 25వ తారీఖు కేటీఆర్ గారు ఏమని చెప్తారంటే, అక్టోబర్ 25వ తారీఖు కేటీఆర్ గారు ఏమని చెప్తారంటే, ఇది మెయింటెనెన్స్ కిందికి పోతుంది, ఎందుకు టెన్షన్ పడుతుందని చెప్పి ఎల్ఎన్టీకి 200 కోట్లు కేటాయిస్తారు. దాన్ని మా గవర్నమెంట్ వచ్చి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. అరే బేసిక్ గా ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్న విషయం మాకైతే అర్థమై. ఇతరులు ఒకటే మాట,
కేసీఆర్ గారు ఇప్పుడు కవిత గారిని పొమ్మని లేక పోగబెట్టినట్టు మిగతా అందరినీ ఏదో రాజకీయంగా మీ మీద విక్టిమ్ కార్డు వాడతా అంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఏది మంచి ఏది చెడు అనేది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మీ వాయిస్ వినపడతలేదు. వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది. రామూర్తి గారు ఏమంటుందంటే కవిత గారు కాళేశ్వరం అవినీతి జరిగిందని ఎక్కడ చెప్పలేదు. దాంట్లో ఒకవేళ కనుక విచారణ చేయాలనుకుంటే అందులో ఎల్ఎన్టీ ఉంది, మెగా కృష్ణారెడ్డిది ఉంది. సో దాంట్లో అవేం ఇట్లాంటి అవినీతికి పాల్పడే సంస్థలు కానీ క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఏం చెప్తారు? నేను కాదు, వాళ్ళు కూడా ఇచ్చి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా శ్రీనివాస్ గారు, కవిత గారు చెప్పిన విషయాన్ని నేను నొక్కి ఒక్కడిస్తున్నా చూడండి. కాళేశ్వరంలో ఒక్క నిమిషం అడిగిన నన్నైతే నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్తావునా? అడిగిన నన్నైతే నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్తావు? మధ్యలో వస్తావు. రాజకీయంగా పార్టీలో లేకపోతే ఒక మాట శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, ఒక్క మాట నాకు మీ వాయిస్ ఆ క్వశ్చన్ ఒక్కడే వినపడింది. శ్రీనివాస్ గారు ఒక మాట, కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం అవినీతి కనుక చేస్తుంటే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మీరు వర్క్లు ఇస్తున్నారు, మెగానో మూగానో అంటాను, ఎక్కిరిస్తున్నావు. మీరు మస్తు వర్క్లు ఇస్తున్నారు మెగా కంపెనీకి. మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు దగ్గర మీరు రేవంత్ రెడ్డికి ఈ విషయం నువ్వు తెలిస్తే నిన్ను సస్పెండ్ చేస్తాడు, నిన్ను తీసుకుపోయి ఎక్కువనే పెడతాడు. ఆయన టీడీపీలో పోతా అనుకుంటున్నాడు, డైరెక్ట్ చెప్పిండు ఆయన. మీకు సాధన అయితే ఫస్ట్ ఆయన తీసేయాలి, టీడీపీ పార్టీ గొప్ప పార్టీ అంటాడు. చెప్పు మధ్యలో వస్తున్నా కాదు, రామూర్తి గారు మెగా దుకాణం అంటే తీసిపడేస్తారని చెప్తున్నా. ఎందుకంటే బాగా దగ్గర మెగా కృష్ణారెడ్డి ఆయనకు రేవంత్ రెడ్డికి. అడవులు రక్షించడానికి ఈ రోజు డబ్బులు పెడితే కూడా దాన్ని ఆకుపోయే అడవులు ఆకుపోయేది ఏమన్నది ఎక్కడన్నా. ఓకే, కవిత గారు చేసిన ఆరోపణ విషయంలో సంతోష్ రేటే లేదు అందులో, రేటే లేదు అందులో. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా రామూర్తి గారు మీరేం చెప్తారు? కవిత మీ పార్టీలో ఇంకా శాశ్వతంగా ఉండొద్దు అనుకుంటున్నారా? హరీష్ రావు, సంతోష్ రావులే కావాలనుకుంటున్నారా? ఆమె ఆరోపణలు మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఆమె ఆందోళనలు ఎందుకు మీరు పట్టించుకోరు? సో నేను ఒక మాట చెప్తాను, మీరు పార్టీలో నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చారు, నాయకులు అయ్యారు. సో ఇప్పుడు డిబేట్ లో మాట్లాడుతున్నారు, కానీ ఆమె కన్న కూతురు, ఆయన పేగుబంధం ఉంది ఆయనతో. కేసీఆర్ ఏకైక కుమార్తె కదా. పేగుబంధం పోదండి, పేగుబంధం పోదు. సో మరి పేగుబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఇది వేరు, రాజకీయాలు వేరు, రిలేషన్షిప్. రాజకీయాల్లో గెలుపోవటములు ఇవన్నీ కూడా సహజమే. అవన్నీ ఉంటాయి. మరి ఎందుకని ఆమె కేవలం ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది? దాని మీద పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? నిజంగా కవిత మాటలు ఆషామాషిగా తీసుకునే పరిస్థితి అయితే లేదండి. బీజేపీ కాంగ్రెస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ అంశంలో పూర్తిగా మీకు డ్యామేజ్ అయింది. నేనేమంటున్నా అంటే కవితక్క మెదడులో పుట్టిన ఆలోచన లేకపోతే కవితక్క మెదడులో ప్రభావితం చేస్తున్నారా అన్నది రానున్న కాలంలో సమాజం తెలుసుకుంటది. ఇప్పుడు మనము వెంట్రుకలు వీక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సుదీర్ఘంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆమె వేరే పార్టీ పెడుతుందా లేకపోతే వేరే పార్టీలకు పోద్దా అన్నది దాన్ని బట్టి మన నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీలకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు తిరిగి వస్తే చూద్దాం, దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు. ఒక్కసారి మేము పంపించిన తర్వాత అయితే అసెంబ్లీ అదే విధంగా ఎంపీ ఎన్నికల తర్వాత మేము ఎవరిని తీసుకోదలుచుకోరు, తీసుకోము కూడా. పార్టీ క్లియర్ ఒక నిర్ణయం తీసుకున్నది, వద్దు అనుకున్నది. ఎందుకంటే ఇబ్బందికరమైన వాతావరణం పార్టీకి వస్తున్నాయి కాబట్టి పలు దఫాలుగా ప్రవర్తన చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం కాబట్టి క్లియర్గా ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నా, మళ్ళీ తీసుకునే ప్రసక్తి 100% ఉండదు. ఒకవేళ
ఆమె నిర్ణయాలు మార్చుకొని మన తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే మాత్రం దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే పదే పదే కవితక్క ఇంకొక విషయం చెప్పండి రామూర్తి గారు, ఇంకో విషయం చెప్పండి. ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆమె పెద్ద కొడుకు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునే కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో యూనివర్సిటీ గారు ఒక లేఖ బయటకు వచ్చింది. కేసీఆర్ కు రాసిన లేఖ బయటికి రావడం అంటే ఫామ్ హౌస్ అంటే మీకు తెలిసి ఎంత శత్రు దుర్భేద్యంగా ఉంటది, అక్కడికి ఎవరు పోతారు. సో ఆమె కేసీఆర్ కలవాలనుకుంటే తప్ప అక్కడ ఈగ కూడా ఎంట్రీ కాదు కదా. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కలవాలనుకుంటే ఖచ్చితంగా కలుస్తాడు. అయితే కేసీఆర్ ను కలవాలనుకుంటున్నారు కదా. నేను కలిసినా నా ఫ్యామిలీతో నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాను. మీరు అవసరమైతే నాది చూసుకోండి. ఓకే, నేను ఏమంటున్నా అంటే మీరు కలిసారు, ఓకే, దాంట్లో ఆ విషయం ఆయనకు పోయింది. కవిత చెప్తున్న అంశాలు ఏవైతున్నాయో చెప్పుకోలేక లేఖ రాసిందండి. ఆ లేఖను బయటికి చేయడం కావచ్చు అంటే దీంట్లో ఎవరో కేసీఆర్ అయితే బయటికి రిలీజ్ చేయరు. ఎవరు చేశారు చెప్పండి. ఎందుకంటే వాస్తవంగా ఒక 5-10 రోజుల ముందే ఆ లేఖ రిలీజ్ కాకముందు 5 నుంచి 6 రోజుల ముందే ఏదైతే ఉప్పల్ సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ పరమేశ్వర్ రెడ్డి అని ఒక మీడియాలో మాట్లాడతారండి. మరి కవితక్క అంశం ఎందుకు మాట్లాడదు? నీకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడినా ఆ లెటర్ నీకు ఎట్లా వచ్చిందని ఎందుకు మాట్లాడు? దీనిలో కాంగ్రెస్ అర్థం లేదా? పరమేశ్వర్ డిబేట్లలో కూడా మాట్లాడతాడు. 100% అతడు అవసరమైతే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అతని దగ్గర లేఖ ఎట్లా వచ్చింది ముందే 5 రోజుల ముందే రాసిన లెటర్ మీరు తెలియదు, చాలా తెలియదు నీకు. అసలు మీ పార్టీ మునిగిపోతుంది. అరే మీ 3 రాష్ట్రాల పార్టీ 3 రాష్ట్రాల్లో మిగిలిన దేశం లేకుండా అధికారాలు అధికారాలు పార్టీ వస్తుంది. టీడీపీ అంటే మంచి పార్టీ మాట్లాడేది భలేగున్నావు కానీ మధ్యాహ్నం రావు. రామూర్తి గారు ఒక నిమిషం మీరు అన్నట్టు ఉప్పల్ కార్పొరేటర్ పరమేశ్వర్ రెడ్డి ఆ లేఖ కేసీఆర్ కు రాసిన లేఖ ఆయన చేతికి ఎట్లా వచ్చింది? అదే మరి అడగాలి. నేను చెప్తాను రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం కాబట్టి, ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ అంటున్నా. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో నడిచేది మరీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మొత్తం చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వము. రెండు కలిపి నడుస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు 2 పాలనలు చూస్తున్నారు. ఇప్పుడు ఏదో బీజేపీ లేదు మళ్ళీ మాకు బీజేపీ ఓటేయమని అడగొద్దండి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ లో ప్రభుత్వం నడుస్తున్నది. అవసరమైతే ఒక్కసారి రేవంత్ రెడ్డిని పక్క తీసి పెట్టండి, ఎవరి సంఖ్యలో దోస్తులో చూస్తా నేను. చెప్పండి వెంకట ఎందుకండి నీకెందుకు బాధ అవుతుంది? నీకెందుకు ఇబ్బంది అవుతుంది? నీ భాగస్వామ్యం ఉన్నది అందులో. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు ఇబ్బంది చెప్పండి. పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ ఓకే, ఉప్పల్కి వాళ్ళ వైఫ్ కార్పొరేటర్ ఓకే, ఆయన ఇంట్లో నుంచి కార్పొరేటర్. కానీ కేసీఆర్ కు కవిత రాసిన లేఖ అనేది నేను కూడా చాలా సంతోష్ రావు రిలీజ్ సంతోష్ రావు కాదు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మరి సూటిగా కూడా చెప్పినా. ఇంకోటి ఏంటంటే అందులో బ్రహ్మ పదార్థం కూడా ఏం లేదండి. ఏం లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఆ లేఖ లీక్ అయిన విషయం కూడా వాస్తవంగా మొత్తం కంప్లీట్ గా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మేము ఏదైతే మా భవన్ లో మాట్లాడుకున్న అంశాలు అందరం ఓపెన్ గా మీడియా సమక్షంలో మాట్లాడుకున్న అంశం తప్ప దానిలో హట్ కావాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఏంటంటే కవితక్క మెదడులో పుట్టిన ఆలోచన, లేకపోతే ఆ మెదడుని ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా, అది బీజేపీ కాంగ్రెస్ అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. మనం అవసరం లేదు. చెప్పండి. లేవు ఎందుకంటే అయ్యే పేరు బయటకు వచ్చినాయి. హరీష్ రావు గారిని మొన్నటికి మొన్న 100 ఆ రోజు నుంచి కష్టపడతాడు, మాట్లాడిన తర్వాత అక్కసు పెంచుకున్నారు. కవితని ఏ విధంగా పంపించాలనే ఆలోచన తోటి వాళ్ళు పంపించినట్టు కనపడతా ఉంది. సంతోష్ రావు ఆయన పక్కన ఉంటాడు. అలాంటిది ఆ ఇద్దరే కేటీఆర్ కాదు, ఇక్కడ కేటీఆర్ ని అనుకున్నది ఆమె, కానీ ఆ 2 పేర్లు ఆమె ఇద్దరే కవితని బయటకు పంపించినట్టు కనపడతా ఉంది. అదే ఆమె
ఉన్నట్టుగా చెప్పింది. ఈ రెండు ఇప్పుడు ఏమో నేను సూటిగా అడుగుతున్నా, కవితక్కని బయటికి పంపించడం మా పార్టీ నిర్ణయం, మీకు నచ్చిందని రామూర్తి రామూర్తి గారు, మినిస్టర్లు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ పివిరెడ్డి గారు అమిత్ షాతోని టచ్ లో ఉంది కవిత, నిజమేనా? బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెక్స్ట్ ఆమెనే ఉండబోతుంది కాబోయే ముఖ్యమంత్రి ఆమె. రాజకీయంగా బురద జల్లడానికి తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకెవరో మాట్లాడుతున్న విషయాలు తప్పితే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు అమిత్ షా గారు లేకపోతే ఇంకొకరు అని చెప్తా ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చేర్చుకునే అవకాశాలు లేవు. నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఆ కవితను మేము చేర్చుకోబోట్లేము, మాకు అవసరం లేదు, భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఏ ఎన్నికలైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఏ మునిగిపోయే నావని బీఆర్ఎస్ పార్టీని చేర్చుకోవాలంటే ఇలాంటి 1,00,000 కోట్లు 1,000 కోట్ల రూపాయల కూరుకున్న పార్టీ ముఖ్య నాయకులు ఆ నలుగురే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా హరీష్ రావు, సంతోష్ రావు ఈ ఏది కాళేశ్వరంలో మిగతా భాషలో ఆయన ముద్దాయి ఉన్నాడు. తర్వాత కవిత లిక్కర్ కేసులో ముద్దాయి ఉన్నాడు. వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అవసరమా? బీఆర్ఎస్ పార్టీ అవసరమా అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కాదా? తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఏ విధంగా పాతరయ్యాలో ఆల్రెడీ చేసేసారు. సో ఇంకా ఒక్కొక్కటి బయటకు వస్తారు. చేసే తతంగం అంతా జాలీగా మాకు అని చెప్పి ఆలోచన తెలంగాణ ప్రజలకు వచ్చింది. రెండో ఇంతకుముందు రామూర్తి ఎల్ఎన్టీ కానీ లేకపోతే మెగా కానీ ఈ కాంట్రాక్టర్లు వాళ్ళైనా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అది కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా ఫండ్స్ అదే మీ జేబు సంస్థ కాదని మీరే చెప్తారు. మళ్ళీ మీరే విచారణ గురించి నేను అడుగుతున్నది ఏంటంటే కవిత అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా కేసులు ఎందుకు పెట్టలేదు అంటున్నా. పెట్టలేదు, కమిషన్ ఎందుకు వాళ్ళని పిలవలేదు అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా. సిబిఐ ఎంక్వైరీలు అన్ని తెలుస్తాయి. లొకేషన్ మార్చిన దగ్గర దాకా అది మాత్రం గ్యారెంటీ. అది రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, వెంకట్ గారు ఏమంటున్నారంటే ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన పైన కూడా కొన్ని అవినీతి మరకలు ఉన్నాయి, మీరు బీజేపీలో తీసుకున్నారు కదా అని ఆయన అంటున్నాడు. ఏం చెప్తారు? ఎవరైనా కూడా ఆయన కూడా పిలిచారు కదా కమిషన్, ఆయన కమిషన్ ఆయన కూడా పిలిచి ఆయన కూడా అంటారు కదా. ఎవరైనా కూడా సిబిఐ ఇప్పుడు మీరందరూ ఒక మాట, రామూర్తి గారు అలాగే వెంకట్ గారు. సో నేనైతే ఏమంటున్నా అంటే ఆమె బీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోయింది, ఆమె ఖచ్చితంగా